హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో ఈ వీడియోది ఇంట్రో సరిగ్గా లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంట్రో అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే, కృష్ణ జాబ్ పర్పస్ మేమైతే బెంగళూరు మూవ్ అయ్యామన్నమాట. సో మేము హైదరాబాద్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యాము, మా జర్నీ ఎలా జరిగింది, ఇక్కడ ఇల్లులు ఎలా వెతికాము, అండ్ ఇంకా గృహప్రవేశం అంటే మీరు ఓన్ హౌస్ అనుకోకండి, రెంట్ హౌస్. సో గృహప్రవేశం ఎలా చేసాము ఇదంతా ఈ వ్లాగ్ లో అయితే మీరు చూడబోతున్నారు అనమాట. అండ్ ఆల్సో గీత వాళ్ళు అయితే యుఎస్ వెళ్ళారనమాట. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చే ఆ క్లిప్పింగ్స్ కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. సో సో వచ్చేసి మా గృహప్రవేశము, మా షిఫ్టింగ్ ఇదంతా, అండ్ ఆల్సో గీత వాళ్ళది సెండ్ ఆఫ్ కూడా చెప్పేదన్నమాట. సో ఇదంతా ఈ వ్లాగ్ లో ఉండబోతుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో కృష్ణ వచ్చేసి ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవాడు అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి ఇన్ఫోసిస్ కి బాయ్ చెప్పేసే రోజు, లాస్ట్ డే అనమాట. ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. ఈ ఇన్ఫోసిస్ కృష్ణ లైఫ్ లో ఒక మేజర్ పార్ట్ అనే చెప్పొచ్చు. చాలా ఇయర్స్ వర్క్ చేశాడు ఇన్ఫోసిస్ కి. వచ్చేసి ఇన్ఫోసిస్ అనేది మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది, అండ్ చాలా మంచి మెంటర్స్ అయితే ఇచ్చింది అనమాట. సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. సో ఇంకా కృష్ణ వచ్చేసి ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు. సో సబ్మిట్ చేసేసి అయితే వచ్చేసాడు. అండ్ ఆ రోజు నైటే గీత వాళ్ళది యుఎస్ ప్రయాణం అనమాట. సో మేము వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాము. సో నా లైఫ్ లో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేనైతే ఫ్లైట్ ఎక్కలేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు తీసుకెళ్తే ఎయిర్పోర్ట్ చూసాను అంతే, వైజాగ్ ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఎయిర్పోర్ట్ చూడడము. సో నేనైతే ఇంకా జాయిగా ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాను. ఇంకా బయట అంతా బాగా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము గీత వాళ్ళ దగ్గరికి. వాళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను గీత వచ్చేసి చాలా క్లోజ్ అనమాట. మేము ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము. లైక్ డైలీ ఏం చేసాము, నా మనసులో ఏం రన్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, అండ్ నా సీక్రెట్స్ దానికి, దాని సీక్రెట్స్ నాకు, ఇవన్నీ బాగా తెలుసు అనమాట. షీఈస్ మామ్ ఆఫ్ 2 ఇద్దరు పిల్ల తల్లి తను. బట్ నేను ఎప్పుడన్నా కాల్ చేసి నాకు మనసు బాగాలేదు, నేను నీతో మాట్లాడాలి, నాకు నీ టైం కావాలి అంటే షీఈస్ ఫర్ ఎవర్ అవైలబుల్ ఫర్ మీ అనమాట. వెంటనే నా కోసం అయితే తన పనులన్నీ పక్కన పెట్టేసుకుని నా కోసం అవైలబుల్ గా అయితే ఉంటది. సో అదనమాట. బట్ ఇప్పుడేమవుతుంది అంటే టైం కన్స్ట్రెంట్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి అక్కడ పగలైతే మనకి ఇక్కడ రాత్రి అవుతుంది, మనకి ఇక్కడ రాత్రి అయితే వాళ్ళకి అక్కడ పగలు అవుతుంది. సో షేర్ చేసుకోవడానికి కానీ, ఏమైనా చెప్పుకోవడానికి కానీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఈ షేరింగ్, అవైలబిలిటీ ఇవన్నీ సెకండరీ థింగ్స్ అనమాట. అవి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే మన మెయిన్ ప్రయారిటీ వచ్చేసి మన ఫ్యూచర్, మన గోల్స్ అనమాట. సో దానికోసమే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళు అనుకున్న లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయాలని, వాళ్ళు అనుకున్న ప్రతిదీ సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో మీరు కూడా వాళ్ళకైతే మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి మనస్ఫూర్తిగా. సో ఆ రోజు వచ్చేసి మా చిన్నోడు యాక్చువల్లీ వాడిని ఒక ముద్దు ఇవ్వరా అని అంటే మాత్రము ఇల్లంతా తిప్పిస్తాడు కానీ అసలు ఒక ముద్దు కూడా ఇవ్వడనమాట. ఆ రోజేంటో సర్ప్రైజింగ్ గా పిన్ని బాబాయ్ అంటూ చెప్పేసి వాడంతటా వాడే వచ్చి బోల్డని కిస్సులు ఇచ్చేసాడనమాట. సో నాకైతే ఇంకా ఏం తినకపోయినా కడుపు నిండిపోయింది. ఇంకా మా కిస్సులు, హగ్గులు, ఇంకా సెండ్ ఆఫ్స్ ఇవ్వడం ఇదంతా అయ్యాక వాళ్ళకైతే ఇంకా లోపలికి వెళ్ళే టైం అయిపోయింది అనమాట. సో మేమైతే ఇంకా మంచిగా ఒకరినొకరు డైరెక్ట్ గా ఎప్పుడు చూసుకుంటామో తెలీదు. సో ఇంకా ఫైనల్ గా చూసుకుని ఇంకా కొంచెం ఎమోషనల్ గా బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికైతే బ్యాక్ వచ్చేసాము. సో నిన్నైతే ఇంకా గీత వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. అప్పటికే 2 అలా అయిపోయిందో, 1, 2 అలా అయిపోయింది. ఇంకా అయితే స్లీప్ వేసాము మంచిగా. సో ఇప్పుడైతే చూడండి, సో ఇదంతా మా లగేజ్ అనమాట. సో ఈ లగేజ్ ఎక్కడికి అంటే మేము ఇప్పుడు బెంగళూరు అయితే వెళ్తున్నాం. యాజ్ ఐ సైడ్ మేమైతే ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాము కృష్ణ జాబ్ పర్పస్కి. సో అక్కడ మేమైతే ఇల్లు దొరికేంత వరకు పీజీలో అయితే ఉంటామన్నమాట. సో కోలివ్లో ఉంటాము. సో
ఇప్పుడైతే మాకు ఇప్పుడు ట్రైన్ అయితే ఉందన్నమాట. సో దానికైతే రెడీ అయిపోయి ఉన్నాము, ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. సో చూడండి హౌ బ్లాగ్ గోస్, ఎంతవరకు తీయగలుగుతాను ఇదంతా మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో యా, సో ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది, క్యాబ్ ఎక్కేసాము. సో ఇంకేముంది, వెళ్ళి ట్రైన్ ఎక్కేయడమే కదా, పీస్ఫుల్ గా అయిపోయింది అనుకున్నాము. బట్ ఏమైందంటే మేము మధ్యలో ట్రాఫిక్ ఉంటది అన్న విషయమే మర్చిపోయామన్నమాట. సో క్యాబ్ జస్ట్ ఇంకా 1 hour లో ట్రైన్ ఉంది అన్నప్పుడు బుక్ చేసాము. అండ్ మేము వచ్చేసి ట్రాఫిక్ లో కంప్లీట్ గా ఇరుక్కుపోయామన్నమాట. ఇంకా నేనైతే గివ్ అప్ ఇచ్చేసాను, ఇక ట్రైన్ అయితే క్యాచ్ చేయలేము, ఇంకా రేపే ఏదో బస్ చూసుకుని వెళ్ళాలి అనేసి. సో నా ఫేస్ మొత్తం నవ్వుతున్నట్టు కనిపిస్తున్నా, నాకైతే లోపల టెన్షన్ అయితే మామూలుగా లేదు. నేను నా లైఫ్ లో ఎప్పుడు ట్రైన్ మిస్ అవ్వలేదు అనమాట. సో ఈ ట్రైన్ అయితే కంపల్సరీ మిస్ అయిపోతానని అయితే ఫిక్స్ అయిపోయి గివ్ అప్ ఇచ్చేసాను నేను. అండ్ ఏమైందంటే అక్కడ ఎగ్జాక్ట్లీ ఇంకా పరిగెట్టుకుని ట్రైన్ ఎక్కామన్నమాట. మేము ఇలా అడుగు పెట్టాము, ట్రైన్ కదిలిందనమాట. అంత నెక్ టు నెక్ క్యాచ్ చేసాం మేము ట్రైన్ ని. ఇంకా అలాంటి చేసింగ్ నా లైఫ్ లో నేను ఎప్పుడు చేయాలనుకోవట్లేదు. సో బట్ ఎనీవేస్ మేమైతే ట్రైన్ క్యాచ్ చేసాము బై గాడ్స్ గ్రేస్. ఇంకా అయితే ఫుల్ ఆయాసం వచ్చేసింది అనమాట. ఇంకా ఆయాసం తీర్చుకుని కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకైతే మేము నిద్రపోయాము. సో మార్నింగ్ అయితే ఇంకా లెగ్సాక ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ దిగి క్యాబ్ బుక్ చేసుకుని మేము బుక్ చేసుకున్న పీజీకి అయితే వెళ్ళిపోయాము. సో మేము ఫైనల్లీ బుక్ చేసుకున్న పీజీకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కోలివ్ అనమాట, అంటే అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు. సో కృష్ణ ఏమన్నాడంటే ఇద్దరం కలిపి ఒక చోటు ఉంటే ఇల్లు వెతుక్కోవడానికి వెళ్ళడానికి రావడానికి బాగుంటది కదా అని చెప్పేసి మేమైతే కోలివ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా పీజీకి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇంకా నెక్స్ట్ మినిటే మేమైతే ఇల్లు సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే బైక్స్ రెంట్ కి ఇస్తారనమాట. సో అలా ఒక రెంటల్ బైక్ అయితే తీసుకున్నాము. మేము హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు కూడా అలాగే చేసాము, ఇక్కడ సేమ్ అంతే అనమాట. ఒక రెంటల్ బైక్ అయితే తీసుకున్నాము. నేనేమనుకున్నానంటే ఏముందిలే, చక్కగా అన్ని ఇల్లులు చూస్తాము, ఏదో ఒక ఇల్లు దొరికేస్తుంది, సెట్ అయిపోద్ది అని చెప్పేసి చక్కగా ఎగురుకుంటా వెళ్ళిపోయాను అనమాట. బట్ అసలైన సినిమా అక్కడే మొదలైంది. సో ఏం జరిగింది అని అంటే నేను అక్కడి నుంచి ఏం షూట్ చేయలేదన్నమాట. అండ్ లిటరల్లీ ఎందుకు షూట్ చేయలేదంటే అసలు మామూలు విషయం కాదనమాట ఇంత పెద్ద సిటీలో ఇల్లు వెతకడం అనేది. సో ఏమైంది, ఇంకా ఎండనక కొండనక తిండి దెప్పలు మానేసి మేమైతే ఇంకా రోడ్ల మీద పడిపోయి ఫుల్ వెతికేసామన్నమాట. ఏంటంటే ఒక్కరు సరిగ్గా రెస్పాండ్ ఎవరు అక్కడ వాచ్మెన్ కి ఏం తెలీదు, భాష తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష తెలీదు. అండ్ ఆల్సో రెస్పాండ్ అయ్యేవారు కాదు. అక్కడ నెంబర్స్ ఉండేవి, అవి వాళ్ళు ఎత్తేవారు కాదనమాట. ఇంకెంత ఇరిటేషన్ అంటే, ఎంత చిరాకు వచ్చిందంటే మాకు ఇల్లులు వెతకడం ఇంత పెద్ద కష్టమా అని అనిపించింది అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే అది చాలా ఇంకా అంత అద్దె పెట్టి అసలు ఎవరన్నా ఇంట్లో ఉంటారా అన్నంత అద్దె చెప్పేవారు అనమాట. సో ఏంటి ఇంత రెంట్స్ పెట్టి ఉంటారా అని అనిపించింది. చాలా హై రెంట్స్. సో మన బడ్జెట్ ఇక్కడ ఉంటే వాళ్ళ చెప్పే రెంట్స్ అక్కడ ఎక్కడో ఉన్నాయన్నమాట. సో చాలానే డిస్టర్బెన్సెస్ అనమాట. ఫుల్ ఫ్రస్ట్రేషన్, కోపము, చిరాకు. అండ్ పైగా ఎంత ఎండగా ఉందండి అంటే, అండ్ పైగా ఆ స్కూటీ మధ్య మధ్యలో ఆగిపోయేది. రెంట్ తీసుకున్న స్కూటీ అయితే ఇంకా మధ్యలో ఆగిపోయేది అనమాట. సో ఫైనల్లీ ఇంకా కింద మీద పడి ఇంకా మేమైతే ఇంకా తినడం మానేసాము. రాత్రి అవుతుందా పగలవుతుందా ఇవన్నీ చూసుకోవడం మానేసి 2 days లో సో మేము ఇల్లు అయితే సెటిల్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు చూస్తున్నారో ఈ ఇల్లు అయితే తీసుకున్నాం ఫైనల్లీ. సో ఇది మా బడ్జెట్ అలాగా ఉంది. అండ్ ఆల్సో కృష్ణ ఆఫీస్ కూడా కొంచెం దగ్గర, మరీ దగ్గర అని కాదు, కొంచెం దగ్గర అన్నమాట. సో ఇలాగా సో ఇల్లు అద్దెకి తీసుకోవడము, ఇల్లు వెతకడము అని అంటే నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో డాడీ చూసేవారు, మేము వెళ్ళిపోయే వాళ్ళము, మాకు అలాగ జరిగిపోయేది అనమాట. ఇలా ఇల్లు వెతకడం ఇంత టఫెస్ట్ జాబ్ అనేది సో నేను ఇప్పుడే చూసాను అనమాట. అండ్ ఒక నమస్కారం అనమాట. అంత మళ్ళీ నేను చెయ్యాలి అని అనుకోవట్లేదు ఇప్పుడప్పుడైతే. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఇల్లు అయితే దొరికిందనమాట. సో అది దాని వెనకాతల స్టోరీ అయితే
టూ మచ్ ఆఫ్ ఎగ్జాస్ట్ అయిపోయాము. సో నేనంత ఎగ్జాస్ట్ అయ్యి చక్కగా పీజీలో అయితే రెస్ట్ తీసుకున్నాను. కృష్ణ 2 days ఎగ్జాస్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ ఎండ్ అయితే మంచిగానే అయింది. మేమైతే మాకు అనుకున్నట్టు ఒక ఇల్లు అయితే దొరికింది అనమాట. బట్ నాట్ ఇలాగా అట్టిపండు తొక్క తీసి పెట్టినట్టు అయితే దొరకలేదు, చాలానే కష్టపడ్డాము. సో అదే అనమాట బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇంకా ఆ ఎండలోని ఆ కన్ఫ్యూజన్ లోనే నాకు షూట్ చేయాలని మనసే రాలేదు. సో ఇంకా షూట్ చేయలేదు. ఇంకా రెంటల్ బైక్ తీసుకుని 2 days కంటిన్యూస్ గా తిరిగితే మాకు ఇల్లు అయితే దొరికింది. సో అదే అనమాట బ్యాక్ స్టోరీ. సో యా, సో ఇంకా ఇల్లు సెలెక్ట్ అయిపోయింది. ఇంకా 2 days తర్వాత ఎప్పుడో మంచి రోజు ఏదో వచ్చిందంటే ఇంకా మమ్మీ అయితే అడుగు పెట్టేసి పూజ కట్ట చేసుకుని వచ్చేయండి అని అయితే అందనమాట. సో ఇంకా అయితే పూజ చేసుకోవడానికి కొత్త ఇంటికి అయితే వెళ్ళాము. సో గీత ఆవు దూడ ఎందుకు ఇచ్చిందంటే ఈ కొత్త ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు అది పట్టుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఆవు దూడ గిఫ్ట్ గా ఇచ్చింది. నేను ఒక షార్ట్ లో అయితే చెప్పాను. సో నేను ఏదైతే శారీ కట్టుకున్నానో దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మొన్న ఈ మధ్యన నేను కృష్ణ భజన అయితే చేయించుకున్నాము మా వీరులమ్మవారి గుడిలోని. సో ఈ చీర వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టిన చీర అనమాట. సో ఇదేమో నేను నా పెళ్లి రోజుకైతే కట్టుకుందామని అనుకున్నాను. బట్ టైలర్ బ్లౌజ్ డిలే చేసింది అనమాట, లేట్ గా ఇచ్చింది. సో ఇంకా ఆ రోజైతే కట్టుకోవడానికి కుదరలేదు. సో ఇవాళ అయితే ఆ చీరను అయితే కట్టుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో హైదరాబాద్ లో దిగినప్పుడు ఏమైందంటే జస్ట్ మేము మా లగేజెస్ తో వెళ్ళాం అంతే, మా బట్టలతోని. అక్కడ ఇంటికి వెళ్ళాకనే మేమైతే అన్ని సామానాలు కొనుక్కోవడం మొదలు పెట్టాము, లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ. సో అంత హెక్టిక్ లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి తెలియని భాష, తెలియని స్టేట్, తెలియని ఊరు అండ్ చాలానే కొత్త వాళ్ళతో మాట్లాడాలి. సో ఇదంతా సెటిల్ చేయాలి, మొత్తం థింగ్స్ అన్ని షిఫ్ట్ చేయాలి అనేది చాలా పెద్ద విషయం అన్నమాట నాకు కృష్ణకి. ఇది చాలా ఈజీ థింగ్ అయి ఉండొచ్చు చాలా మందికి. బట్ నేను కృష్ణ ఏంటంటే మేమిద్దరం మా ఇళ్ళల్లో చిన్న పిల్లలం అనమాట. సో మేము యంగర్ కిడ్స్ అనమాట. సో మా వరకు ఎప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీ వచ్చేది కాదు. సో ఏమున్నా మా పేరెంట్స్, కృష్ణ వాళ్ళ పేరెంట్స్, మా అక్క బావ, కృష్ణ వాళ్ళ అక్క బావ వీళ్ళే చూసుకునేవారు అనమాట. సో మేము చాలా ప్రొటెక్టెడ్ గా ఉండేవాళ్ళము. బట్ అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ థింగ్స్ మేమే మా ఓన్ గా చేసుకున్నాము. సో మాకైతే చాలా ప్రౌడ్ గా ఉందన్నమాట. సో ఇందులో నా కాంట్రిబ్యూషన్ 40%, మిగతా 60% అంతా కృష్ణదే అన్నమాట. సో ఫుల్ టెన్షన్ తీసుకున్నాడు, అన్ని పనులు నెత్తి మీద వేసుకున్నాడు అండ్ వాళ్ళు ఎవరెవరితోనో కాల్స్ మాట్లాడి అన్ని సెటిల్ చేశాడు అనమాట. సో నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో అక్కడ పూజ మంచి ఇవన్నీ అయిపోయాక మేము వెళ్ళిపోయాం వెంటనే హైదరాబాద్ కి. సో అక్కడ మా సామానాలన్నీ ప్యాక్ చేయించేసి నీట్ గా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇంకా చక్కగా మా పాత హైదరాబాద్ ఇంటికైతే బాయ్ చెప్పేసుకుని నేను వెళ్ళిపోయాను రాజమండ్రి. ఇంకా సామానాలు బెంగళూరు వచ్చాక వద్దాంలే అన్నట్టుగా రాజమండ్రి అయితే వెళ్ళిపోయాను. అండ్ కృష్ణ అయితే ఆబ్వియస్లీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి బెంగళూరు అయితే వెనక్కి వచ్చేసాడు. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. If you like it, please like, share and subscribe. This is your Indu Reddy signing off.